హైదరాబాద్ బండ్లగూడ జాగిర్సన్ సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ 6 నెలల బాలుడు మృతి చెందాడు. బండ్లగూడ జాగిర్లో నివాసం ఉండే విష్ణువర్ధన్ రెడ్డి కుమారుడైన 6 నెలల బాలుడికి జ్వరం రావడంతో సమీపంలోని క్రియాన్స్ హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. డాక్టర్లు పరిశీలించి బాలుడికి ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షన్ వేసిన కొద్ది సమయానికి బాలుడు ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. బాలుడికి గడువు ముగిసిన ఇంజెక్షన్ ఇవ్వడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలుడు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కొంతమంది హాస్పిటల్ను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. తమ బాబును పొట్టన పెట్టుకున్న వారిపై హాస్పిటల్పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వాళ్ళ మెడికల్ లైసెన్స్లు క్యాన్సిల్ కావాలి. అండ్ ఏదైతే క్రేన్ హాస్పిటల్ ఉందో ఆయన ఈ హాస్పిటలే కాదు, వేరే నేమ్తో ఏ నేమ్తో ఎక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి వీల్లేదు సార్. ఇదే మా డిమాండ్ సార్. నాకు జరిగిన ఈ బాధ వేరే ఏ పేరెంట్కు జరగనికే లేదు సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరు కానీ ఈవెన్ వాడికైనా సరే కానిగా వీల్లేదు సార్. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ క్రేయాన్స్ హాస్పిటల్ని అవాయిడ్ చేయండి. చిన్న హాస్పిటల్కి పోండి, సీజ్ చేయండి హాస్పిటల్ని.